నువ్వు కేడాకి స్టూడెంట్ వీసా మీద వచ్చావు, 40 అవర్స్ నువ్వు పార్ట్ టైం జాబ్ చేసావు, నీకు ఎప్పుడు టైం దొరుకుతుంది చదువుకోవడానికి? అదే ప్రశ్న. వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నిజంగా ఇప్పుడున్న టైంలో నువ్వు ఎంత మేధావి అయితే, ఇక్కడ కెనడాలో చాలా మటుకు పార్ట్ టైం జాబ్ అంటే అన్ని హార్డ్ వర్క్ జాబ్స్, చాలా ఫిజికల్ గా మెంటల్ గా నీకు చాలా స్ట్రెస్ ఉంటుంది. నువ్వు వెళ్ళి ఎక్కడ పనిచేసినా సరే, టిమ్ హార్టన్స్ లో పనిచేసినా సరే, లేకుంటే వేర్ హౌస్ లో పనిచేసినా సరే, ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసినా సరే, అది చాలా హార్డ్ జాబ్. ఆ జాబ్స్ ఎలా ఉంటాయంటే నువ్వు ఖచ్చితంగా నీ మైండ్ నీ బాడీ రెండు పెట్టి చేస్తే గానీ నువ్వు ఆ జాబ్ ని సాటిస్ఫై చేయలేవు. సో నువ్వు ఆ జాబ్ తర్వాత ఎప్పుడు నువ్వు యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంటావు, ఎప్పుడు నువ్వు ఎగ్జామ్స్ రాస్తావు, నీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నిజంగా బయటకు వస్తుందా? ఇది ఈ ప్రశ్న ప్రతి ఒక్క స్టూడెంట్ వేసుకోవాలి. ఇప్పటి నుంచి మీరు స్టూడెంట్ కింద మీరు కెనడా గానీ లేకుంటే యుఎస్ఏ గానీ వస్తుంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, నేను 20 అవర్సే చేయబోతున్నాను పార్ట్ టైం జాబ్, నేను 24 అవర్స్ చేయబోతున్నాను పార్ట్ టైం జాబ్ అనుకునే రండి. వై ఆర్ కమింగ్ టు అబ్రాడ్? నువ్వు అబ్రాడ్ కు వచ్చేదే నీ ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, నీ దగ్గర ఉన్న స్కిల్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇక్కడ అబ్రాడ్ లో ఇంకా బెటర్ గా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ బాగుంటాయని చెప్పేసి నువ్వు అబ్రాడ్ కు వస్తున్నావు. అలాంటప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు ఎలాగ నువ్వు 40 అవర్స్ పని చేయాలని అనుకుంటావు? బేసికల్ గా ఇండియాలో మనకు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటే ఖచ్చితంగా నువ్వు 40 అవర్స్ చేయాలనుకుంటావు. ఎందుకంటే ఇక్కడ పార్ట్ టైం చేసిన జాబ్ తోనే నువ్వు నీ కాలేజ్ ఫీజు కట్టుకోవాలా, ఆ వచ్చిన దాంట్లోనే కొద్ది గొప్ప నువ్వు ఇండియాకి మీ పేరెంట్స్ పంపించాలా. ఇలాంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటే కనుక మీరు అబ్రాడ్ కి నాకు తెలిసి రావాల్సిన అవసరం లేదు మామ. ఎప్పుడు రావాలంటేనా ఖచ్చితంగా నీకు ఇంకా భయంకరమైన పట్టుదల ఉండి ఎట్టి పరిస్థితిలో నువ్వు ఫ్యామిలీని పైకి తీసుకురావాలా, ఫ్యామిలీ మొత్తం నీపైన డిపెండ్ అయి ఉంది అనుకో, అప్పుడు వచ్చినా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ జస్టిఫికేషన్. ఇప్పుడు నీ లైఫ్ నేను శాసించలేను, నీ లైఫ్ లో నువ్వే ప్రశ్న వేసుకోవాలి. నువ్వు ఖచ్చితంగా నేను కెనడాకి అమెరికాకి వచ్చి నేను సర్వై అవుతాను అనే కెపాసిటీ నీలో ఉందా లేదా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ కి వచ్చే ముందు చాలా మంది ఎన్నో రకాలుగా మన కోరికలు, మన ఆశలు, మన టార్గెట్స్ అన్ని వేరేగా ఉంటాయి. వన్స్ అబ్రాడ్ కి వచ్చిన తర్వాత అవన్నీ టోటల్ గా ఫ్లిప్ అయిపోయి మనము ఏంటి లైఫ్ ఇలా ఉంది, ఇక్కడ సర్వే కావడమే చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. సో నేను చెప్పేది ఏమంటే బేసికల్ గా మీరు అబ్రాడ్ కి వచ్చేటప్పుడు పార్ట్ టైం జాబ్ నామకే వాస్తే చేస్తున్నాను అని రండి. ఖచ్చితంగా మీరు మీ అకౌంట్ లో అమౌంట్ ఖచ్చితంగా పెట్టుకుని రండి. మీ ఎడ్యుకేషన్ ని ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, ఇక్కడ స్కిల్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనుకుంటేనే రండి. అంటే స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని మరి నేను బ్యాక్ ఇండియాకి వెళ్ళిపోతాను, అక్కడ నేను నా స్కిల్ ని ఉపయోగిస్తాను అనుకుంటే రావచ్చు, తప్పలేదు. మీరు అబ్రాడ్ కు వచ్చిన తర్వాత మీరు స్కిల్ పెంచుకొని ఇక్కడ మీకు బెటర్ అవకాశాలు దొరికితే ఇక్కడ సెటిల్ కావడంలో తప్పే లేదు. బట్ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీ మైండ్, మీరు పక్కన మీ ఫ్రెండ్ వచ్చేసి ఒక 20 అవర్స్ కన్నా ఎక్కువ పనిచేస్తున్నాడు అనుకోండి, అతను చూసి నేను కూడా అలా పని చేయాలా, అతనిలాగా నేను డబ్బు సంపాయాలా అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆ అబ్బాయి పార్ట్ టైం జాబ్ ఎక్కువ వర్క్స్ చేస్తున్నచ్చు, కానీ అబ్బాయి ఎడ్యుకేషన్ లో వీక్ ఉండొచ్చు. నువ్వు అతన్ని ఫాలో అయితే నీ ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గిపోవచ్చు. ఇప్పుడు సంపాదన గురించి ఆలోచించద్దు, బెటర్ ఎడ్యుకేషన్ కోసం ఆలోచించు. టాలెంట్ బాగుంటే నీకే అవి వెతుక్కుంటూ వస్తాయి. ప్రతి ఒక్కరు అంటారన్నమాట, డబ్బు వెంట ఎక్కువ పరిగెత్తే అది ఎప్పటికీ మనకు దక్కదు. డబ్బే మన వెంట పరిగెత్తాల. మనం చేసిన పనుల వల్ల అది ఖచ్చితంగా మనల్ని ఫాలో కావాలా, మన టార్గెట్ అలా ఉండాలి. మెయిన్ గా పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించండి. మీ అబ్బాయిని గాని మీ అమ్మాయిని గాని మీరు అబ్రాడ్ పంపించినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఒక టార్గెట్ పెట్టండి. అంటే ఏంటంటే, బాబు నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తే గానీ మన కుటుంబం నడవదు అలాంటి చెప్పొద్దండి. పార్ట్ టైం జాబ్ అనేది జస్ట్ అన్ ఆప్షన్. చాలా మటుకు మీ అబ్బాయికి టాలెంటెడ్ అయితే అబ్రాడ్ పంపించడానికి మీరు కూడా ఆసక్తి చూపడంలో తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే పక్కన సందులో ఎల్లన్నా పుల్లన్నా అందరూ వెళ్తున్నారు అబ్రాడ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అబ్రాడ్ కి వచ్చేస్తున్నారు. ఇప్పుడు అబ్రాడ్ రావడం వల్ల ఒకసారి చూడండి, అమెరికాలో 2 లక్షల మంది, ఈసారి ఫాల్ కి ఇంకొక 2 లక్షల మంది వస్తున్నారంట. ఇంకా ఇంత లక్షల మంది వస్తే ఎలా ఉంటది? ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. ఇంతమంది యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఉంటే అంతమంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక ప్రొఫెసర్ కూడా ఎలా ప్రొవైడ్ చేస్తాడు? గుంపులో గోవింద్ అని చెప్పేసి తోయేస్తాడు. ఒకప్పుడు అబ్రాడ్ కి ఎలా వచ్చేవాళ్ళంటే కొన్ని ఒక టాప్ 4 యూనివర్సిటీస్, టాప్ 5 యూనివర్సిటీస్ ఉండేటివి. ఆ యూనివర్సిటీలో చదువుకోవాలా, అందులో మనము టాలెంట్ పెంచుకోవాలా, ఆ తర్వాత మన స్కిల్స్ ని అబ్రాడ్ లో గానీ లేకుంటే ఇండియాలో గానీ చూపించాలని చెప్పేసి అబ్రాడ్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? ప్రతి ఒక్కరికి అది ఒక క్వాలిఫికేషన్ అయిపోయింది. అబ్రాడ్కి వెళ్ళిపోవడం, ఎంఎస్ చేయడము, తర్వాత జాబ్ చేయడము, తర్వాత పెళ్లి చేసుకోవడము,
కుదిరితే ఆ అమ్మాయిని కూడా అమెరికాకి తీసుకురావడము, కుదిరితే ఇక్కడే సెటిల్ అవ్వడము, కుదిరితే గ్రీన్ కార్డ్ అప్లై చేయడము, లేకంటే ఇవన్నీ పాసిబుల్ కాకపోతే 1 ఫైన్ డే బ్యాక్ ఇండియాకి మూవ్ అయిపోవడం, ఇలా జరుగుతుంది. ప్రస్తుతము ఉన్న టైంలో చాలా మంది కెనడాకి స్టూడెంట్స్ కింద వస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు పిఆర్ కోసం ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేస్తారు. కానీ అమెరికాలో ఎలా ఉందంటే ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఎస్ పూర్తయిన తర్వాత చాలా మందిలో ఒక 20% 30% ఎంఎస్ తర్వాత బ్యాక్ తిరిగి వెళ్ళిపోతున్నారు ఇండియాకి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది జనాభాలో జాబ్లు కొట్టడం కష్టమైపోయింది, తర్వాత సర్వే కావడం కష్టమైపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. జాబ్ లేకపోతే యుఎస్ లో అస్సలు బతకలేదు, చాలా చాలా కాస్ట్లీ. సో చాలా మంది బ్యాక్ వెళ్ళిపోతున్నారు. ఏదో ఉందని ఇటుపక్క వచ్చిన తర్వాత డబ్బులని ఖర్చు పెట్టుకున్న తర్వాత ఫైనాన్షియల్ గా చాలా లాసెస్ అవుతున్నారు. ఎస్పెషలీ నువ్వు మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రెస్ లో ఉంటే ఇప్పుడున్న టైం పీరియడ్ లో అబ్రాడ్ రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మీకు మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉందనుకోండి, ఇప్పుడున్న టైంలో మీరు అబ్రాడ్ రావడం అనేది రాంగ్ స్టెప్ అవుతుంది. ఎందుకంటే అబ్రాడ్ లో ఆల్రెడీ చాలా కష్టంగా ఉంది లైఫ్. ఇక్కడ మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వస్తే అది వేరే, గానీ ఇండియాలో ఉంటూ అక్కడ అబ్రాడ్ కి వెళ్ళిపోయి నేను చదువుకొని పార్ట్ టైం జాబ్ చేసి ఫీజులు కట్టి జాబ్ కొట్టి ఇంటికి ఇండియాకి డబ్బులు పంపిస్తా అనే ఆలోచనలో ఉంటే ఇటుపక్క మాత్రం మీరు రావడం అనేది తప్పు. గుర్తుపెట్టుకోండి, మీరు ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీదే ఉండాల. ప్రస్తుతం టైంలో ఓల్డ్ డేస్ ఎలా అంటే అబ్రాడ్కి వస్తారంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే వస్తారు, అలాగనే ఇప్పుడు కూడా అంతే. అబ్రాడ్కి వస్తున్నామంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కోసమే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ గానీ, ఇక్కడ మీకు టాలెంట్ తగ్గట్టుగా జాబ్ రావడం గానీ, ఇక్కడికి మీ టాలెంట్ తగ్గట్టుగా మీకు పిఆర్ గానీ తర్వాత హెచ్ఎంబి గానీ పికప్ అయింది అనుకోండి, అప్పుడు దేర్ ఇస్ నో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, యూఆర్ ఫైన్ టు సెటిల్ అనమాట. చాలా పాడ్కాస్ట్లు చూస్తున్నా, చాలా మంది రివర్స్ ఇమిగ్రేషన్ చెప్పేసి చాలా మంది ఇండియాకి వెళ్ళిపోతున్నారు. సో ఇదంతా ఎందుకు కారణం అంటే ఇక్కడ సర్వే కాలేక. ఇక్కడ పరిస్థితులు ఒకప్పుడు ఒకలాగుండేటివి, ఇప్పుడు ఒకలాగుంది. మీరు యూ నేమ్ ఇట్, గ్రాసరీస్ గానీ, హౌసింగ్ గానీ, శాలరీస్ గానీ, ఫైరింగ్ గానీ అన్ని ఎక్కువే. ఒక జాబ్ వచ్చిందనుకో అది 2 నెలలు ఉంటుందా, 3 నెలలు ఉంటుందా, 5 months ఉంటుందా కూడా గ్యారంటీ లేదు. ఎప్పుడైనా వాడు ఫైర్ చేయొచ్చు నిన్ను. ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీ ప్రాఫిట్స్ వెనుక పరిగెడుతుంది. మళ్ళాంటి వాళ్ళని ఫైర్ చేయడం ఎంతసేపు? వాళ్ళకి ప్రాఫిటే మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ పరిస్థితులను అర్థం చేసుకుని మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. I hope you like this video. Please subscribe to Mikada Mama.